గత 5 రోజులుగా కూడా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పరిధికి సంబంధించినటువంటి పెద్దపులి సంచారం ప్రజలంతా కూడా హడలెత్తిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి కూడా దాదాపుగా 5 ఆవులపై దాడి చేసి చంపేసినటువంటి పరిస్థితి. అయితే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు స్థానిక ఫారెస్ట్ అధికారులతో పాటు రాజానగరం శాసనసభ్యులు, అలాగే ఏదైతే సంబంధించినటువంటి అధికారులతో మమేకవుతున్నారు. ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మొత్తం అంటే ప్రజలను అప్రమత్తం చేస్తూ స్కూళ్ళు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి. అధికారులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, పెద్దపులికి సంబంధించినటువంటి ఎలాంటి పట్టుకునేటువంటి ప్లాన్లు చేస్తున్నారు అంటే ఇప్పుడు పూణే నుంచి టీం వచ్చిందండి. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. జనావాసాలకి రాజానగరం నియోజకవర్గం చుట్టుపక్కల జనావాసాల దగ్గరికి పెద్దపులి చేరిపోయింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే అక్కమ్మ కొండ మీద అది పులి స్టే చేసిందో అది రాత్రి దిగడానికి ప్రయత్నం చేసింది. కానీ ఆ టైంలో ప్రయాణికులందరూ కూడా ఆ మార్గం ద్వారా వెళ్ళడం చూసి లైట్లు అయ్యి సౌండ్స్కి అయితే చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. రాత్రి ఫారెస్ట్ అధికారులు కూడా 2 బోన్లు పెట్టి దాంట్లో మేకలు పెట్టి కూడా ప్రయత్నం చేశారు. కానీ బోన్లు చిక్కకుండా అది రాత్రి నైట్ ఈ యొక్క అధికారులందరినీ కూడా తప్పించుకుని మనకి పుణ్యక్షేత్రం గ్రామం వచ్చి ఒక ఆవును చంపేసి అక్కడ రక్తం తాగేసి ఆవును మాత్రం తినకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ జిఆర్ఎంపాలెం భూపాలపట్నం మధ్యలో కూడా ఇక్కడ నందనవనం అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ 20 ఆవులు సుమారుగా పశువుల కొట్టంలో ఉంటే 3 ఆవులను చంపేసింది. 3 ఆవులు చంపేస్తే ఒక ఆవును మాత్రం చిన్న దూడని సగానికి తిని మిగతా సగం అక్కడ విడిచిపెట్టింది. రెండవది కొద్దుపాటు తింది. ఈ యొక్క తిని ఈ పరిసర ప్రాంతాల్లోనే అది ఉంది ప్రస్తుతం. మొన్న సాటర్డే నైట్ మాత్రమే అది ఆహారం తీసుకుంది. మళ్ళీ తప్పితే నిన్న మాత్రమే తీసుకుంది. కాబట్టి ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా వీళ్ళందరూ కూడా ఇప్పటికే పూణే నుంచి ఒక మంచి టీం వచ్చింది. అదేవిధంగా వైజాగ్ నుంచి కూడా ఒక టీం వచ్చింది. దీంతోపాటు మనకి ఢిల్లీ నుంచి కూడా ఒక టీం వచ్చింది. వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. 12 డిపార్ట్మెంట్లు 12 టీములుగా కూడా ఫారెస్ట్ అధికారులు దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు. దాని అంతటా అదే వచ్చిన దారిలో వెళ్ళిపోయేలానికి ప్రయత్నిస్తున్నారు, పట్టుకోవట్లేదని అది కొంచెం వినిపిస్తుంది. కానీ ఇప్పటిదాకా ఏంటంటే అంటే పెద్ద పులికి ఏది కూడా కాకూడదని చెప్పి అది అరుదైనటువంటి జాతి సంపద. అది ఆ సంపద కోసం ఏమీ కాకూడదని. అదేవిధంగా చూస్తే 600 కిలోమీటర్లు పైగా ట్రావెల్ చేసినటువంటి పులి ఎవరిని కూడా గాయపరచలేదు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది చేయలేదు. కానీ పశువులు మాత్రం ఆహారంగా తింటుంది తప్ప దానికి ఏ విధమైన ఇది లేదు. కానీ ప్రొసీజర్ ప్రకారం ఖచ్చితంగా ఏంటంటే ప్రభుత్వం అనుమతులన్నీ కూడా పొందున్నారు. ఈరోజు మాత్రం అధికారులందరూ కూడా మొత్తం థర్మల్ ఇది డ్రోన్ కెమెరాస్ వచ్చినాయి, దాంతోపాటు సైంటిఫిక్ కెమెరాస్ వచ్చినాయి. దీని ద్వారా పూర్తి స్థాయిలో పట్టుకోవడానికి సన్నాహాలన్నీ చేస్తున్నారు. ఈరోజు రేపట్లో ఖచ్చితంగా పులిని పట్టుకొని సురక్షితంగా దాన్ని అభయారణ్యంలోకి పంపించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ చుట్టుపక్కల స్కూల్స్ అన్నిటి కూడా సెలవు ప్రకటించాము. ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం జరగదు. ప్రజలందరూ కూడా ఎవరో భయభ్రాంతులు కావద్దు. కొంతమంది కావాలని చెప్పి సోషల్ మీడియాలో ఈ చిన్న పోస్టులు పాత ఓల్డ్ పోస్టులన్నీ కూడా మనకి రీపోస్ట్ చేస్తున్నారు. దానివల్ల కొంతమంది భయభ్రాంతులు అవుతున్నారు. కానీ ఎవరు దయచేసి భయభ్రాంతులు అవ్వద్దు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ప్రజల పట్ల అప్రమత్తంగా కూడా ఉంటూ కూడా పనులన్నీ చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లు అప్రమత్తంగా ఉన్నాయి. ఇక్కడ ఎప్పటికప్పుడు స్థానికంగా ఉండి నేను కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తున్నాను. పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నాను. కాబట్టి ఎవరు భయపడద్దు. ఏ గ్రామంలో ఉంది? భూపాలపట్నానికి జిఆర్ఎంపాలెంకి మధ్యలో ఉంది. అది ఖచ్చితంగా ఇక్కడే ఇప్పుడు అది ఆహారం తింది కాబట్టి రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉంది. అధికారులందరూ కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా మాత్రం 11 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని మీకు తెలియదు. గోదావరి జిల్లాలకు ఎక్కువ చిరుతపుల్లు కానివచ్చు, అలాగే పెద్ద పుల్లు కానివచ్చు, మన జగ్గంపేట కాకినాడ నియోజకవర్గం సంబంధించిన ఏరియాలో సంచరించింది. అంటే ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ పెద్ద పుల్లు అంశాన్ని తీసుకెళ్లారు. ఎందుకంటే జనావాసాలు గ్రామాల్లోకి చేరిపోతున్నాయి. ఎక్కువగా దట్టమైన అటవీ ప్రాంతం లేదంటే ఫారెస్ట్ ఏరియాలో ఉంటాయి కాబట్టి ఇప్పుడు గ్రామాల్లోకి వచ్చేసినాయి. అంటే ఈ విషయం తీసుకెళ్లారు. కానీ నిజానికి ఇది పెద్ద పులి ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఎక్కడ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి 600 కిలోమీటర్ల దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చింది. ఇది అరుదైన జాతి సంపద. అందువల్ల డిప్యూటీ సీఎం గారు చెప్పినా మోడీ గారు చెప్పినా ఒకటే చెప్తారు, పులికి జాగ్రత్తగా మాత్రం దాన్ని సేఫ్గా తీసుకెళ్ళి అభయారణ్యంలో ఉంచండి. సేమ్ టైం ప్రజలకు ఎవరికి కూడా ఎలాంటి హాని జరగకుండా చూసుకోండి అనే విధంగా అధికారులందరికీ సూచించారు. అధికారులందరికీ కూడా దాని ప్రకారం పనిచేస్తున్నారు. ఇది పెద్ద పులు రావడం అనేది అరుదు. ఇప్పటి వరకు చిరుతపుళ్ళు అవి కూడా వచ్చినాయి. కానీ ఇది చాలా డిస్టెన్స్. ఇది కొత్త ప్లేస్ని దానికి కావాల్సినటువంటి ఒక ప్లేస్ని సెట్ చేసుకోవడానికి, అది స్వయంగా జీవించడానికి కొంత ఏరియాలో ఒక 15,000 ఎకరాల్లో పొలాన్ని సెట్ చేసుకుంటుందట. 15 ఎకరాల ఒక సామ్రాజ్యంలో సెట్ చేసుకుని అందులో జీవిస్తూ ఉంటుంది. కానీ అలాంటి ప్లేసులు సెట్ చేసుకోవడంలో ఇది బయటకు వచ్చేసింది. బయటకు రావడం వల్ల వచ్చింది తప్ప పెద్ద పులు ఎప్పుడు రాలేదు. చిరుతపుల్లో చిన్నవి వస్తాయి తప్ప ఎప్పుడు పెద్ద పులు రాలేదు. ఇది 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసినా కానీ ఎవరిని గాయపరచలేదు. ఇప్పుడు నిన్న ఒక్క రోజులో కూడా 16 కిలోమీటర్ల సుమారుగా కూడా అది ట్రావెల్ చేసింది. అది కూడా ఎక్కడ కూడా ఎవరిని గాయపరచలేదు. ఈరోజు డ్రోన్ వాడుతున్నారు. థర్మల్ డ్రోన్ కెమెరాస్,
దాన్ని ట్రాక్ చేసి ఖచ్చితంగా ఈ రోజు రేపట్లో పట్టుకుని సురక్షితంగా ఫారెస్ట్లోకి పంపించే విధంగా చూస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది రాజనగరం ప్రజలెవరూ కూడా భయాందోళన గురవసరం లేదు. ఎందుకంటే పెద్ద పులి దాని అంతటా అదే ఎక్కడి నుంచో సంచరించుకుంటూ వచ్చింది కాబట్టి అధికారులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రజల్ని అలాగే స్థానికంగా ఉన్నటువంటి స్కూల్స్ని కూడా సెలవులు ప్రకటించారు. అయితే ఇప్పుడు థర్మల్లో సంబంధించినటువంటి డ్రోన్లు యూజ్ చేస్తారు. థర్మల్ డ్రోన్ల వల్ల ఎక్కడ కనిపించినటువంటి దట్టమైన అడవుల్లో ఉన్నటువంటి జంతువులు కూడా అందులో క్యాప్చర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అవి పూణే నుంచి వచ్చిన టీం అంతా కూడా చాక్ చెక్కింగ్ వ్యవహరించి ఒకవేళ పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేటువంటి పర్మిషన్లు కూడా తెచ్చుకున్నారు కాబట్టి ఈ రాజానగరం చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించి ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. రైతులు కూడా ఆ పశువులను కూడా అప్రమత్తంగా సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించుకోవాలని మాత్రం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ అయితే సూచిస్తున్నటువంటి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో ఉంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 రాజానగరం నుంచి.